ఇస్రో మరో కీలక మైలురాయిని అందుకుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్ డి డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించింది. ఉపగ్రహాలను స్పేస్లోని అనుసంధానించే మిషన్లో భాగంగా గతేడాది డిసెంబర్ 30న చేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలను కక్షలోకి పంపించింది ఇస్రో. ఏడాది జనవరి 16న డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా చేపట్టింది. తర్వాత ఇవాళ డీ డాకింగ్ ప్రక్రియను కూడా సక్సెస్ఫుల్ చేశాయి శాటిలైట్లు. దీంతో ఇండియన్ స్పేస్ సెంటర్, చంద్రయాన్ 4, గగన్యాన్ సహా భవిష్యత్తు ప్రయోగాలకు మార్గాన్ని సుగమమైంది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. దీనిపై ఇస్రోకు శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఈ విజయం ప్రతి భారతీయుడిలో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇప్పటికే ఇస్రో చీఫ్ నారాయణన్ తెలిపారు. ఇస్రో మరో కీలక మైలురాయిని అందుకుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్ డి డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించింది. ఉపగ్రహాలను స్పేస్లోని అనుసంధానించే మిషన్లో భాగంగా గతేడాది డిసెంబర్ 30న చేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలను కక్షలోకి పంపించింది ఇస్రో. ఈ ఏడాది జనవరి 16న డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా చేపట్టింది. తర్వాత ఇవాళ డీ డాకింగ్ ప్రక్రియను కూడా సక్సెస్ఫుల్ చేశాయి శాటిలైట్స్. దీంతో ఇండియన్ స్పేస్ సెంటర్, చంద్రయాన్ 4, గగన్యాన్ సహా భవిష్యత్తు ప్రయోగాలకు మార్గాన్ని సుగమమైంది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. దీనిపై ఇస్రోకు శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఈ విజయం ప్రతి భారతీయుడిలో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇప్పటికే ఇస్రో చీఫ్ నారాయణన్ తెలిపారు.